భారీ అంచనాలతో విడుదలైన తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమా వరుసపెట్టి వివాదాల్లో చిక్కుకుంటూ ఉంది. మొదట అందులో హీరోయిన్ పాత్రధారి జాన్వీ కపూర్ చుట్టూ ఇప్పటికీ తీవ్రమైనటువంటి విమర్శలు మన తెలుగు నుంచి నేషనల్ వరకు చాలామంది ప్రముఖులు మాట్లాడుతూ ఉన్నారు, మహిళలందరూ. ఈ క్రమంలో సినిమా దర్శకుడు బుచ్చిబాబు కూడా మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పారు. ఇటువంటి సీన్లు మళ్ళీ రిపీట్ చేయను అన్నారు, కొన్ని సరిదిద్దుకుంటానని చెప్పారు. ఆ వివాదం కొనసాగుతూ ఉండగానే ఇప్పుడు గిరిజన సంఘాలు తెర మీదకి వచ్చారు. వాళ్ళు నేరుగా తాజాగా విజయనగరం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారికి నేరుగానే ఫిర్యాదు చేశారు. ఈ సినిమా హీరో రామ్ చరణ్తో పాటు సినిమా దర్శకుడు బుచ్చిబాబు మీద, సెన్సార్ బోర్డు వాళ్ళ మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టాలి అని చెప్పి వాళ్ళు నేరుగా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు, మినిస్టర్ని కలిసి ఫిర్యాదు చేశారు. విషయం ఏంటి? ఇందులో హీరో పాత్రధారి రామ్ చరణ్ గిరిజన యువకుడి పాత్ర పోషించిన మా గిరిజనులను ప్రతికూలంగానే చూపించారు అని, మా ఆత్మగౌరవాన్ని, సంప్రదాయాన్ని, ఆచారాలను తప్పుగా చూపించారని, దాదాపు 15 చోట్ల సినిమాలో అభ్యంతరకరంగా చూపించారు అని. సో కాబట్టి సినిమా హీరో మీద, దర్శకుడి మీద, ఈ సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి బోర్డు మీద అట్రాసిటీ కేసు పెట్టాలి అన్నది వాళ్ళ ప్రధానమైనటువంటి కంప్లైంట్. సరే, నేనైతే సినిమా చూడలేదు, మరి నిజంగా ఆ సినిమాలో కించపరిచే విధంగా ఏముంది ఏంటి అన్న దాని లోతుల్లోకి నేనైతే వెళ్ళడం లేదు. కానీ బట్ ఒకటైతే చెప్పగలుగుతాను, ఈ మధ్యకాలంలో ఈ సృజనాత్మక స్వేచ్ఛకు, సమాజపరమైన సున్నితత్వానికి మధ్య ఏమంటారు, ఈ ఫైట్ అనేది పెరిగిపోతూ ఉంది. సృజనాత్మకమైన స్వేచ్ఛ వర్సెస్ సమాజపరమైన సున్నితత్వం, ఇవి పెరుగుతూ పోయాయి అనుకుంటే బహుశా ఇక మనం సృజనాత్మకత కూడా పూర్తి అడ్డుకట్టబడుతుందేమో. సీరియస్లీ, నేను ఇక్కడ ఎవరిని ఏమీ నిందించట్లేదు. మితిమీరి ఏమంటారు, ఎవరినైనా ఇన్సల్ట్ చేస్తూ ఉన్నా, మితిమీరి ఒక ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఉన్నా, అటువంటి వాళ్ళనేమి మనమేమి ఎంకరేజ్ చేయడం కూడా చేసే ఆ పరిస్థితులు కూడా రావు. బట్ థింగ్ ఏంటి అంటే, ఇంతకుముందు కొన్ని సినిమాలు ఖచ్చితంగా కనుక నో డౌట్ చాలా స్వేచ్ఛతోటి వచ్చేటివి. నేరుగా ప్రభుత్వాలను ప్రశ్నించడం, కొందరిని విమర్శించడం, సినిమాలాగా బ్రహ్మాండం ఉండేటివి లేని. ఇప్పుడు సరే, కొందరు హీరోలు, సినిమా దర్శకులు కూడా ఒకవైపు అధికారంలో ఉన్న వాళ్ళని ప్రసన్నం చేసుకునే విధంగా సినిమాలు తీసి మొత్తం చరిత్రను వక్రీకరించే వాళ్ళు ఏమీ తక్కువ లేరు. అండ్ అదే సమయంలో కావాలని కొన్ని కులాలను, మతాలను టార్గెట్ చేస్తూ సినిమాలు తీసే వాళ్ళు ఏమీ తక్కువేమీ లేరు. అండ్ అదే సమయంలోనే అటువంటి ఉద్దేశంతో సినిమాలు తీయకపోయినా ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి హీరోలు, దర్శకులు కూడా ఉన్నారు. మనమేమి అందరినీ ఒకే కట్టిన కట్టలేము. సరే, ఏది ఏమైనా ఈ పెద్ద సినిమా కూడా వరుసపెట్టి బహుశా వివాదాలు కూడా సినిమా కలెక్షన్స్ను పెంచడానికి ఏమైనా ఉపయోగపడతాయేమో తెలియదు నాకైతే.